ఎల్జీ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం। మీరు చూస్తున్నది ఎల్జీ న్యూస్ ఛానల్, అవినీతిపై అనుక్షణం నిఘా। గురుగారు అనే గురుగారు వినపడదు లేకపోయా అక్కడ దండం పెట్టుకుని వాళ్ళు కట్టు లోపల అలవాటు అయిపోయింది వాళ్ళకి అలాగే ఓం నమః శివాయ ఓం నమః శివాయ శ్రీ మహాగణాధిపతయే నమః। పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు। ఈ క్షేత్రమునందు ప్రతి సోమవారము కూడా ప్రదోషకాలమునందు సప్త సోమవార ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభించడమైనది। ఈ సప్త సోమవారముల యొక్క విశేషము ఏమిటయ్యా అంటే మానవుడికి అనేకమైనటువంటి ఈతి బాధలు ఉంటాయి। ఈ బాధలన్నీ తొలగాలి అంటే ప్రదోషకాల పూజాంచ ఏకబిల్వం శివార్పణం। ప్రదోషకాలంలో ఒక ప్రదక్షిణం, ఒక మారేడు దళము, ఒక స్వామి వారి యొక్క దర్శన భాగ్యంతో వారికి సమస్తమైనటువంటి ఈతి బాధలవన్నీ కూడా నశిస్తాయి। అలాగే సమస్తమైనటువంటి మానవుడికి ధన కనక వస్తు వాహనముల యందు ఉండేటువంటి సమస్యలు అవన్నీ కూడా పరిపూర్ణంగా తొలగి ఈ స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతూ ఉంటారు। ఇది ఈ సప్త సోమవార ప్రదక్షిణ కార్యక్రమంలో 13వ సోమవారం ఈ సోమవారం, తదుపరి వచ్చేటువంటి సోమవారం 14వ సోమవారం। సర్వే జనా సుఖనో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు। ఓం నమః శివాయ। శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పాలకొల్లు శ్రీ స్వామివారి ఆలయంలో నూతనముగా 9 జూన్ 2025 తారీఖున మాడవీధుల యందు సప్త ప్రదక్షిణలు, సప్త మారేడు దళములు చేతపట్టుకుని భక్తులచే ప్రదక్షిణలు చేసి శ్రీ స్వామివారి యొక్క కటాక్షములకు కృపలు కాగలరని ఉద్దేశముతో మా ఆలయ ప్రధాన అర్చకులు మరియు పురోహితులు అలాగే సిబ్బంది అందరం కూడా ఆలోచించి మా స్థానిక శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు వారి యొక్క ప్రారంభోత్సవం సందర్భంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతున్నది। అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మంచి స్పందనతో భక్తులు ఇచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని మాడవీధుల యందు 7 సోమవారములు 7 ప్రదక్షిణలు 7 మారేడు దళములు చేతపట్టుకుని చేయుట ఎంతో అద్భుతంగా ఉన్నదనే ఉద్దేశంతో జరుగుతున్నవి। అలాగే 7
వారములు పూర్తి చేసుకున్నటువంటి భక్తులకు 8వ మంగళవారం రోజున శ్రీ స్వామివారి యొక్క సహస్రనామార్చనలు శ్రీ స్వామివారికి చేయడం జరుగుతున్నది. అలాగే భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి భక్తులకు అనేక సమస్యలు తీరినట్లుగా మా దృష్టికి వచ్చి ఉన్నవి. వారు కూడా వచ్చి మాకు ఈ కార్యక్రమాలు ఈ కోరికలు తీరిని, మా న్యాయబద్ధమైనటువంటి కొన్ని సమస్యలు కూడా పరిష్కారం అయినాయి అని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. వారందరికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులచే ప్రసాదములు, మంచినీరు మరియు క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయటం ప్రతి వారము చేయడం జరుగుతున్నది. అలాగే పోలీసు వారు మరియు మున్సిపాలిటీ వారు, వివిధ సిబ్బంది, ఈ శాఖలకు సంబంధించినటువంటి శాఖల సిబ్బంది వారందరూ కూడా ప్రతి సోమవారం కూడా సాయంత్రం 5:30 వచ్చి అందరూ కూడా వారి వారి విధులు నిర్వర్తించి భక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకము కలగకుండా చూచుతున్నారు. వారందరికీ కూడా మీ ఛానల్స్ వారి ద్వారా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ముఖ్యంగా మా ప్రియతమ నాయకులైనటువంటి నిమ్మల రామానాయుడు గారు, నీటిపారుదల శాఖ మంత్రుల వారి యొక్క ఆలోచనల మేరకు, వారి యొక్క సూచనల మేరకు ముందుకు పోవడం జరుగుతున్నది. ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని, రాబోయే పుష్కరాల సందర్భంగా కూడా అనేక అభివృద్ధి పనులు చేసి భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. వారందరికీ కూడా ఈ దేవాలయం తరపున కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఓం నమః శివాయ.